బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడతో పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమయ్యారు. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో నలిగిపోతున్న పరిస్థితులు కొత్త ఆసరాగా బీఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఏవో ఒక ఎత్తుగడలతో ముందుకు పోతున్న సమయంలో స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చర్చిస్తున్న తరుణంలో ఒక కొత్త ఎత్తుగడతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ తో ప్రజల ముందుకు వస్తున్నారు. అదే బీఎస్పీ పార్టీ పొత్తు అనేది ఒక సంచలనాత్మకమైన ఒక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు సీఎం అంటే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ఎక్కడ కూడా ఒక బహిరంగ సభ, నల్గొండ బహిరంగ సభ తర్వాత ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. తన వ్యూహం ఏంటో కూడా ఎక్కడ బయటపడకుండా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ మౌనం వెనుక ఏదో జరుగుతుంది అని అనుభవం ఉన్న రాజకీయ పరిశీలకులు అయితే తమ అంచనాలు ఉన్నాయి. ఏదో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఖాళీగా మౌనంగా ఉన్నారు అంటే ఏదో ఒక అర్థం ఉంటుంది అనే ఒక అంచనా అయితే ఉండింది. కానీ ఆ అంచనా ఈ రూపంలో తెర మీదకి వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. అనూహ్యమైన రీతిలో బీఎస్పీతో పొత్తును ఖరారు చేశారు. ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ జరిగిన తర్వాత మీడియా ముఖంగా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. రేపు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు బెహన్జీతో మాట్లాడుతానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే ఒక పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ఖరారు చేశారు. 17 సీట్లలో 2 ఎస్సీ సీట్లు ఉన్నాయి, రిజర్వ్డ్ సీట్లు. వాటిలో నాగర్ కర్నూలు ఒకటి. కాబట్టి పెద్దపల్లికి అభ్యర్థిని ఖరారు చేశారు. కాబట్టి ఇప్పుడు నాగర్ కర్నూలు పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అది రేపు అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 4 అభ్యర్థులను ప్రకటించున్నారు. ఇప్పుడు ఈరోజు మహబూబ్నగర్ అభ్యర్థిగా కూడా సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఒక మేజర్ డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు అనేది చెప్పుకోదగ్గ అంశం. అలాగే ఈ బీఆర్ఎస్తో కూడినటువంటి పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇక పని అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకరొకరుగా పార్టీ మారుతున్నారు. లీడర్లంతా, సిట్టింగ్ ఎంపీలు, వివిధ స్థాయిలో నాయకులు, మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసం తీర్మానాలతో బీఆర్ఎస్కు చెందిన నేతలు పదవులు పోతున్నాయి. ఇక అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరి బీఎస్పీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తుకు చేసినటువంటి ఈ యత్నము, ఈ పొత్తు కుదుర్చుకోవడం అనేది ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలిస్తుంది, బీఎస్పీకి ఏ మేరకు అనుకూలిస్తుంది అనేది రాను పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తేలే అవకాశం లేకపోలేదు. వీడియో జర్నలిస్టు శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.